హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పొటాటోతో బాగా టేస్టీగా ఉండేలాగా స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఈ బ్రెడ్స్కి ఉన్న బ్రౌన్ పార్ట్ని చాకుతో కట్ చేసుకొని ఇలాగా బ్రెడ్స్ని తీసుకోండి. ఈ బ్రెడ్స్ని మనం పొడి పొడిగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతి వేళ్లతో మనం నలిపామంటే ఈజీగా పొడి పొడిగా అవుతుంది. మనం తీసుకున్న 4 బ్రెడ్స్ని ఇలాగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద సైజు 2 ఉల్లగడ్డల్ని తీసుకున్నాను. ఈ ఉల్లగడ్డల్ని ఆలూ మ్యాషర్తో కానీ లేదంటే ఇలాగా చేత్తో కానీ బాగా మ్యాష్ చేసుకోండి. ఈ ఆలుగడ్డల్ని ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా కారపొడిని వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు పొడి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేసుకొని కొత్తిమీర తరుగుని కొద్దిగా వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. మనం ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని సగం క్వాంటిటీ వరకు వేసుకోండి. అంటే 2 బ్రెడ్స్ని వేస్తున్నాము. బైండింగ్ కోసం మనం ఇక్కడ కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసామండి. ఇప్పుడు చేత్తో ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. మనకి చేతికి ముద్దలాగా రావాలండి. ఆ విధంగా దీన్ని బాగా కలుపుకోండి. ఇందులో వాటర్‌ని ఏమీ యాడ్ చేయకూడదండి. ఆలుగడ్డలో ఉండే తేమ సరిపోతుంది. దీన్ని మనం చేత్తో పట్టుకున్నప్పుడు మన చేతికి ముద్దలాగా రావాలండి. ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ముద్దలో నుంచి కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు దీన్ని పొడుగ్గా ఇలాగా రోల్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా వచ్చే విధంగా రోల్ చేసుకోండి. ఇలాగ చేత్తో రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ రోల్ చేసుకున్న తరువాత ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా డిజైన్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో రావడం కోసం మనం ఈ విధంగా చేస్తున్నామండి. తర్వాత ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా చాకుతో కట్ చేసుకోండి. ఇక్కడ మనము స్క్వేర్ షేప్ వచ్చే విధంగా చేసుకున్నాము. దీనికి బదులుగా మనం వడల షేప్లో కూడా వీటిని చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా పిండిని ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిలోకి మనం ముందుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ పిండిలోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా డిప్ చేయాలండి. ఇలా డిప్ చేసుకున్న తరువాత మనం ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్తో ఇలాగా కోటింగ్ ఇవ్వాలండి. సగం బ్రెడ్ పొడిని మనం ఆలుగడ్డలో వేసామండి. మిగిలిన సగం బ్రెడ్ పొడి అండి ఇది. దీంతో ఇలాగా కొంచెం లైట్గా కోటింగ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా ఒక సైడు కాలిన తరువాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ 2 వైపులా వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇదిగో చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో మనం వేడివేడిగా చేసుకొని తిన్నామంటే అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతాయండి. వీటిని మనం టమోటా కెచప్తో తిన్నామంటే మరింత రుచిగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.